చాలా పవిత్ర ప్రేమికుడు. అసలు ఇలాంటి కుర్రాడు అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? అవును. అందరు కుర్రాళ్ళు ఇలాగుండాలి. ఆడపిల్లలనేమో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రేమ పేరుతో లొంగదీసేసుకుని పిచ్చి పిచ్చి వీడియోలు తీసి అవన్నీ సోషల్ మీడియాలో పెట్టి చాలా దారుణంగా తయారయ్యారా మీ కుర్రాళ్ళు ఈ మధ్య రోజుల్లో. నువ్వేమో దీనిలో చూస్తే అసలు ఏకపత్ని వ్రతుడు, రాముడు మంచి చాలా లవ్ బాలుడు. సార్ లోపల. అదంతా నేను సినిమాలకే పెట్టిన. అదే ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా అలా ఉండిపోయింది. అదంతా నా ప్రేమ అంతా దివానా, అంటే దివానా గ్రేటెస్ట్ లవర్ కదా వీడు కదా మరి. యా, సో నా లవ్ అంతా ఈ సినిమాకి ఉపయోగించిన. బట్ అదే సార్, ఇది కరెక్ట్ అని అంటావా ఈ రిలేషన్షిప్లు యాజ్ అ బాయ్ ఆఫ్ దిస్ జనరేషన్? హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ రియల్లీ? ఏదో కొన్నాళ్ళు 6 నెలలు తిరుగుతారంట రిలేషన్షిప్ అంటే, తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వెళ్ళిపోతారంటారు కాఫీ తాగి. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇద్దరికి ఓకే అంటే ప్రాబ్లం ఏమి సార్ అందులో? బట్ మెనీ థింగ్స్ ఆర్ నాట్ మెటీరియలైజింగ్ కదా. యా, అంటే ఐ డోంట్ నో అసలు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఒక లాంగ్ టైమ్ రిలేషన్షిప్స్ అసలు ఉంటాయా లేవా అది తెలీదు. అది దొరికితే అదృష్టమే ఇంకా మనకి. బట్ ఐ థింక్ ఈ జనరేషన్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్సాక్షనల్. మెయిన్గా ఐ థింక్ మోర్ అబౌట్ ఇప్పుడు అన్కండిషనల్ లవ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ అటెన్షన్. ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు ఒక అటెన్షన్ ఇచ్చినామా, కేర్ చేసినామా ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు. దెన్ అదే మోస్ట్లీ అది ఇంపార్టెంట్, వ్యాలిడేషన్ ఎవ్రీడే. బట్ ఐ డోంట్ నో సార్, ఇట్స్ దొరికితే బాగుండదు అనుకుంటాను నేను. మీరేమనుకుంటారు? నేనేమనుకుంటాను, ఇప్పుడు ఎవరైనా ఒక ఇప్పుడు వై ఆర్ పర్సనల్లీ లైక్డ్ బై మెనీ ఆడియన్స్. నువ్వు ఎలాంటి వాడే వాడికి తెలియదు కదా. ఏమో ఎవరితో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో తెలియదు. బట్ క్యారెక్టర్ గా నిన్ను అందరూ అభిమానించారు. ఎందుకంటే ఒక అమ్మాయి గురించి ఆఖరి వరకు నిలబడిపోయి అంత కష్టపడి అడు ఏకంగా ఎస్ఐ అయిపోయి అమ్మాయి గురించి అని, తీరా చూస్తే అమ్మాయి అలాగా. సో నువ్వు అక్కడ ఎలాగంటే ఒక పవిత్ర ప్రేమికుడు, ఒక లైలా, మజ్ను, ఒక దివానా ఆ రేంజ్ లో ఉంది. సో నీ గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరైనా అందరూ బాగుండాలి. వై దిస్ ఫిల్మ్ ఈస్ అప్రిషియేటెడ్ అంటే అలాగ ఒకరి కోసం ఒకళ్ళు అలా నిలబడ్డం ఎగనిస్ట్ ఆల్ ఆర్ట్స్ కదా. ఇప్పుడు అలాగ ఉంటున్నారా? ఉంటారు సార్, ఎందుకు? నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఉన్నారు. అవునా? యా, నాకు కూడా అట్లాంటి వాళ్ళు దొరకాలని వెయిట్ చేస్తున్నా ఇంకా నేను. అవునా? యా, కౌంటర్ ఓపెన్ చేయాలి కదా మరి. అంటే కౌంటర్ ఓపెన్ కాలేదు కాదు, ఓపెన్ చేయలేదు కాదు, బట్ ఓపెన్ చేసిన అంటే కొంచెం లేట్ గా స్టార్ట్ చేసిన. బట్ ఐ కాట్ అప్. అంటే నేను 1920 వరకు అప్పటిదాకా అసలు ఎవరితో లేకుండే. 20 years అప్పుడు జస్ట్ సమ్వన్ ఎంటర్డ్, దాన్ని అది వర్కౌట్ కాకపోవడం, స్లోగా అట్లా కొంతమంది వస్తుంటారు కదా సార్, వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. బట్ ఏది పర్మనెంట్ గా ఉండలేదు ఎక్కువ రోజులు. ఓకే, అంటే నువ్వు ఎక్కువ ఇటుపక్క దృష్టి పెట్టి కూర్చున్నావు కదా, అది కూడా కెరీర్ వైపు ఎక్కువ దృష్టి ఉంది కదా. మేబీ రైట్ పర్సన్ కూడా రాలేదేమో ఇంకా. అయ్యుండొచ్చు, వస్తే ఎప్పుడు లాక్ అయిపోయిండు, కూడా వెళ్ళిపోయిండు. అంతే అంతే, అదే కదా. బట్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు వద్దు సార్ నాకు. ఇప్పుడు కొంచెం సినిమాల మీద ఫోకస్ చేసి ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ వస్తారేమో నా లైఫ్ లో కూడా. వచ్చినప్పుడు రాని. ఇప్పుడు దేవానా వచ్చింది కదా, దీన్ని జాగ్రత్తగా నువ్వు చక్కబెట్టుకుని దీన్ని చక్కగా బ్యూటిఫుల్ గా దాన్ని అరేంజ్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుని అంతే ఒక స్థాయికి. అంతే, అదే నేను ఏమనుకుంటా అంటే ఫస్ట్ నేను ఒకళ్ళు చూసుకోవాలంటే ఫస్ట్ నా దగ్గర ఉండాలి కదా ఫస్ట్. ఇంకా అంటే నేను ఎవరైనా వస్తే లైఫ్ లో నాకు ఏదైనా చేయాలంటే ఒక పర్ఫెక్షన్ తో చేయాలంటే సార్, అంటే అది కొంచెం అది ఓసిడి అనుకుంటా. కానీ ఏం చేసినా కూడా టైమింగ్ కి ఓసిడి అంటే దొరికిపోతారు కదా, లేకపోతే వేరే వచ్చిన తర్వాత నీకు కార్ లేదా, కనీసం ఏరోప్లేన్ కూడా లేదా నీకు అని అడిగితే ఏమైపోతావు? సో వచ్చినప్పుడు నేను చాలా మంచిగా చూసుకోవాలి, తన్ని అన్ని ప్రొవైడ్ చేయాలి. 4-5 బిల్డింగ్స్ అట్లా అంతగానో తెలీదు, బట్ హోప్ఫుల్లీ అవుతుందేమో చూద్దాం. అట్లయితే బాగుండు. అంటే నువ్వు ఇప్పుడు ఒక పేరెంట్స్ ఒక పక్కన ఉంటారు, పర్సనల్ లైఫ్ ఒక పక్కన ఉంటుంది. పర్సనల్ లైఫ్ లో ఇవన్నీ ఉంటాయి, స్వీట్ నథింగ్స్ అన్ని పర్సనల్ లైఫ్ లో.
పేరెంట్స్ కూడా ఎలాగా మా అబ్బాయి బాగుండాలి, చక్కగా మంచి ఉద్యోగం, ఎంఎస్ అండ్ మంచి ఫ్యామిలీ, బాగా ఉన్న ఫ్యామిలీలో మంచి అమ్మాయి వచ్చి ఇలా కోరుకుంటారు పేరెంట్స్. నువ్వు ఎవరికి ఎక్కువ నీ పర్సనల్ లైఫ్కి ఎక్కువ వాల్యూ ఇచ్చుకుంటావా, పేరెంట్స్ తాలూకా డిజైర్స్, పేరెంట్స్ తాలూకా ఆశలు ఉంటాయి కన్నపిల్లల మీద? అంటే మా పేరెంట్స్ నా మీద ఎప్పుడు ప్రెజర్ ఏం పెట్టలేదు సార్ అస్సలు దేని మీద. కానీ నాకు వాళ్ళని జస్ట్ అంటే మా డాడీకి జస్ట్ ఏదో ఒక ఇల్లు తీసుకోనో లేకపోతే వాళ్ళకి సెట్ చేసేసి వాళ్ళకి ఆ టెన్షన్, మంత్లీ రెంట్ టెన్షన్, లేకపోతే ఈ టెన్షన్లు ఉంటాయి కదా. అంటే మీరు కొన్ని ఇబ్బందులు పడ్డారా ఒక టైంలో? అంటే లేదు సార్, ఇప్పుడు కూడా ఐ డోంట్ థింక్, అంటే దేర్ ఇస్ నో ఇన్కమ్, డాడీకి ఇన్కమ్ ఏం లేదు. సమ్ చిట్ ఫండ్స్, చిట్టి బిజినెస్ చేస్తున్నాడు. సో ఎవ్రీ మంత్ ఇట్స్ స్ట్రగుల్ ఓన్లీ. అంటే మరీ అంత కాదు, బట్ దెర్ ఈస్ ఎ స్ట్రగుల్. ఒక ఈ రెంట్ కట్టడానికేనో లేకపోతే అది. సో నాకు ఏంటంటే ఒక ₹1 కోటి, అంటే ఫిగర్ తెలీదు, బట్ సమ్ అమౌంట్ వచ్చేసినాయి అంటే వాళ్ళకి ఇంకా అది ఒక వరి ఉండదు కదా, నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మనం ఎంత అనుకున్నా కూడా అకౌంట్లో పైసలు ఉంటే ఒక కైండ్ ఆఫ్ అది ఒక స్ట్రెస్ పోతుంది, సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ ది హెడ్. నాకు ఉండేది ఏంటంటే వీళ్ళకి మెయిన్గా వాళ్ళకే సార్. అంటే మా డాడీ చేసిన బిజినెస్లు అన్నీ ఏది వర్కౌట్ కాలేదు. అండ్ మా తాతయ్య ఫుల్ రిచ్ ఉంటుండే, మా తాతయ్య ఫుల్ పైసలు ఉంటుండే. సో మా డాడీ బిజినెస్లో యాక్చువల్లీ చాలా లాస్ అయిపోయి దెన్ లాస్ట్కి హిట్ అయింది మా గార్మెంట్ స్టోర్ అన్నమాట. నేను ఎక్కడ చెప్పలే యాక్చువల్లీ ఇది. బట్ ఏంటంటే అది కూడా ఉండే సార్ నాకు ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ది హెడ్లా. అంటే చిన్నప్పుడు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ సిఏ అనమాట. వాళ్ళు ఫుల్ పైసలు ఉంటుండే, మంచి జూబ్లీస్లో ఇల్లు ఉంటుండే అనమాట. అయితే సిఏ అయితే పైసలు వస్తాయేమో, మనం సిఏ ఏదేమో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇది వర్కౌట్ కాదేమో మనకి. దాని తర్వాత నాకు 10th 9.8 రాగానే మా డాడీ వీడు ఐఐటీ కొడతాడని చెప్పి ఒక 4 లక్షలు పెట్టి ఒక ఐఐటీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసిండు. 4 లక్షలు పెట్టి ఆ ఐఐటీ అది కూడా అప్పు చేసి ఆ 4 లక్షలు నా 2 years నేను ఎంత టార్చర్ చేసిన అంటే మెయిన్గా మా డాడీ అప్పు చేసినందుకు, నాకు ఈ చదువు రానందుకు కాదు. నాకు ఐఐటీ మేమేమో ఎస్ఎస్సి స్టూడెంట్లము, మేము డైరెక్ట్ పోయి ఐఐటీ, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అంటారేమో. మాకు అస్సలు ఎస్ఎస్సి వాళ్ళకి అస్సలు జీరో నాలెడ్జ్ దాని మీద. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.